నాగబాబు గారు మంత్రి అవ్వలేదు ఇప్పుడు దాకా, బాధగా లేదా మీకు? ఆయన చెయ్యాలి అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ పవన్ కళ్యాణ్ గారి క్యాలిక్యులేషన్ పవన్ కళ్యాణ్ గారు ఉంటాయి. నాగబాబు గారు కూడా అంత పెద్ద హీరో అయినప్పటికీ, అంత చిరంజీవి గారి తమ్ముడు అయ్యుండి, అంత పెద్ద హీరో అయ్యుండి, అంత చిరంజీవి గారి తమ్ముడు అంతే హీరో కూడా ఆయన. నేను ఆయన మరణ మృదంగం సినిమాలో ఆయన ఫ్యాన్ అండి. నేను ఆ వేళ అప్పట్లోనే నాగబాబు గారు ఫ్యాన్. అప్పుడు మరణ మృదంగం సినిమాలో ఆయన మంచి చిరంజీవి గారు పక్కన చాలా మంచి ఆర్టిస్ట్ ఇది చేశారు. అందులో కానీ కొన్ని సినిమాలు. మీరు చిరంజీవి గారు ఫ్యానా నాగబాబు గారు ఫ్యానా చెప్పండి? సినిమాలో మెగా ఫ్యాన్ అండి. మరి నాగబాబు మెగా ఫ్యాన్ అంటే ముగ్గురు వచ్చేస్తారు అందులో, మొత్తం అందరూ ఉంటారు. ఓకే చెప్పండి. మెగా ఫ్యాన్ నేను. అంటే చిన్నప్పుడే చూసిపోయారు. అలా అని బాలకృష్ణ సినిమాలో కూడా బాగా చూసేవాడిని నేను. బాలకృష్ణ గారి సినిమాలో నేను స్టార్టింగ్ లో 10th క్లాస్ స్టేజీలో కూడా ఇక్కడ స్టేజ్ ప్రోగ్రాలు కూడా సరదాగా ఏదన్నా కల్చరల్ ప్రోగ్రాలు చేసినప్పుడు కూడా బాలకృష్ణ వేషం వేసేవాడిని నేను. వేసాను అప్పట్లో. నిజంగా మీ పోలికలు కూడా అలాగుంటాయి. బాలకృష్ణ వేషం వేసేవాడిని. బాలకృష్ణతో పాటు ఆ సినిమాలో ఏదో 2-3 సాంగ్లు కూడా నేను యాక్ట్ చేసేవాడిని అప్పట్లో 10th క్లాస్ లో ఉన్నప్పుడు. అంటే స్టేజ్ మీద. ఓకే, ఇప్పుడు చెప్పండి నాగబాబు గారు మంత్రి విషయం చెప్పండి. సో మంత్రి విషయం అనేది పవన్ కళ్యాణ్ గారు డిసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళకున్న దాంట్లో ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి అనే దానికి ఆయనకు క్లారిటీ ఉంటుంది. సో రేపు ఏదైనా విస్తరణలో వాళ్ళకి ఇవ్వచ్చు, లేకపోతే బీసీలకి ఇవ్వచ్చు, లేకపోతే ఎస్సీలకి ఇవ్వచ్చు, ఆయన పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. సరే, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి ఏది కూడా ఇది అవును కాదు, ఇది కరెక్ట్ రాంగ్ అనేది మాకు ఎవరికి ఉండదు సార్. జన సైనికులకి కానీ వీర మహిళలకు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే దట్ ఈస్ రైట్. ఆయన వ్యూహం ఆయనకు ఉంటది. ఆ వ్యూహం ద్వారా ఆయన వెళ్తారు. మేము అమలు చేయడం ఒకటే మా డ్యూటీ. అలా చేసినప్పుడు మాత్రమే తర్వాత రిజల్ట్స్ కనిపిస్తాయి. ఫస్ట్ ఇనిషియల్గా కనిపించవు. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఇప్పుడు ఎలా కనిపిస్తాయి అంటే ముందు చూడగానే ఏదో భూతంలా కనపడుద్ది, కానీ తర్వాత వెళ్ళేసరికి మా అందరికీ పూలపాట, ఒక స్వర్గం కనపడుద్ది. అది దానికోసం వెయిట్ చేయాలి అంతే మనం. ఆయన వేసే దానికి మనకి వివరణ అనే దానికి, వివరాలు తెలుసుకోవడానికి ఆయన వివరణ అనే దాన్ని మనం ఎవరు అడగలేము. కానీ ఆయన వ్యూహాన్ని ఫాలో అవడం మొదలు పెడితే ఎవడైనా బలరామకృష్ణ లాగా జనసేన కార్యకర్తలాగా ఉన్నవాడు ఎమ్మెల్యే అవుతాడు అనేది నా నమ్మకం. ఆయన వ్యూహం ఫాలో అవడం ఒకటే మనం చేయగలుగుతుంది. లింగంనేనికి రాజ్యసభ ఇవ్వడం కరెక్ట్ అంటారా? ఆయన కూడా పార్టీకి బ్యాక్ డోర్ లో చాలా వర్క్ చేశాడు. యాక్చువల్గా అన్ని వర్క్లు ఆయనే చేశాడు. ఇప్పుడు ఈవేళ ఎమ్మెల్యే క్యాండిడేట్లు వీళ్ళు ఎవరెవరు ఉన్నారో ఈ రిపోర్ట్స్ కానివ్వండి, లేకపోతే వీళ్ళ అత్తలు కరెక్ట్గా ఎలా గెలుస్తారు, ఎలా చేస్తే గెలుస్తారు, ఏం చేస్తే గెలుస్తారు అనే దానికి లింగమనేని రమేష్ గారు ఫస్ట్ నుంచి కూడా పార్టీకి సపోర్ట్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అవునా? పవన్ కళ్యాణ్ గారికి రైట్ హ్యాండ్గా ఉంటారు. కాకపోతే ఆయన స్క్రీన్ మీద కనపడే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. స్క్రీన్ మీద ఆయన తిరిగి చంద్రబాబు నాయుడు గారు బినామీ అంటారు కదండి అతన్ని. అవన్నీ నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు బినామీ ఫస్ట్ నుంచి మా జనసేన పార్టీకి ఆయన ఇప్పటికీ ఏ కష్టం వచ్చినా ఆయనకే ఫోన్ చేస్తాం. ఎక్కడైనా డిపార్ట్మెంట్లో ఏదైనా ఇష్యూ వస్తే ఆయన కాల్ చేస్తే ఆయనే షెడ్యూల్ చేస్తారు దాన్ని. ఓకే, ఫస్ట్ నుంచి కూడా పార్టీకి బ్యాక్ డోర్లో నడిపించింది కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తారో దాన్ని 100% అమలు చేయడంలో లింగమనేని రమేష్ గారు ఒకరు. ఇదేం లేదు, బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకురాలేదండి. ఫస్ట్ నుంచి ఇప్పుడు ప్రతిసారి కూడా ఆయన వెనకాల ఉంటారు, కూడా ఉంటారు. కాకపోతే స్క్రీన్ మీద కనిపించరు. అలాంటి వాళ్ళకి ఇచ్చారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు పదే ఓ మాట అంటున్నాడు ఈ మధ్యకాలంలో, వైసీపీ వాళ్ళకి సరైన కౌంటర్ మీ ఎమ్మెల్యేలు, మనకున్న 2 ఎంపీలు ఇవ్వట్లేదు, అన్నీ నేనే మాట్లాడినా, వాళ్ళకి ప్రతిదీ నేనే చూసుకోనా, నాకు ఇదే పనా, మీరేం చేస్తున్నారు అని. సో యాక్చువల్గా మొన్న జరిగినప్పుడు ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. దాని మీద అంటే మాట్లాడవచ్చు, మాట్లాడకూడదనే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. మన అధికారంలో ఉన్నాం కదా, మనం గట్టిగా మాట్లాడితే దాన్ని ఎలా తీసుకెళ్తారు. మేము డిసిప్లైన్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఎలా రియాక్ట్ అవుతారు అనే దానికి మేము రెడీగా ఉంటాం. ఆయన మనం మాట్లాడితే ఒక వ్యక్తిని తిడితే నువ్వు ఎందుకు తిట్టావని అడుగుతారేమో అని భయం. అది దానికోసం ఏంటంటే మేము ఏదన్నా అంటే నోరు పారేసుకున్నారు అనుకుంటారేమో అని చెప్పి ఆగుతాం తప్ప, అలాంటి పరిస్థితుల్లో అంత తిడుతున్నా కానీ జనరల్ ప్రెస్ మీట్లో కూడా పెట్టలేదు అనేది వారి ఆలోచనతో మాట్లాడారని నేను అనుకుంటున్నాను. ఆయన అనేది ఏంటంటే నన్నే ఏకాకి చేసేస్తున్నారు, మీరందరూ ఎందుకు మూకుమ్మడిగా. ఆయన ఎప్పుడు ఏకాకి కాదు. ఆయన ఏకాకి అనే పదం వాడరు. ఆయన ఎప్పుడు ఏకాకి కాదు. ఆయన ఎప్పుడు కూడా ఒక సముద్రం లాంటి వాడు. చూడడానికి ప్రశాంతంగా కనపడతారు కానీ చాలా లోతుగా ఉంటారు ఆయన. ఎమ్మెల్యేలకి అపార్ట్మెంట్ ఎలా ఉంటుందండి? బాగానే ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తారు, ఎప్పుడు పడితే అప్పుడు కూర్చుంటారు, మాట్లాడతారు హ్యాపీగా. మీటింగ్లు రెగ్యులర్గా నెలకు 2 మీటింగ్లు ఉంటాయి కదా మాకు ఆయనతో.
ఏంటంటే సబ్జెక్ట్ ఏం పెడతారు? ఏదో ఒకటి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏం డెవలప్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి, మీకు ఇంకా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అక్కడ లోకల్గా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఏంటంటే అన్ని వివరాలు తీసుకుంటారు, తీసుకుని చేస్తారు. మొన్న కూడా జరిగింది ఒక మీటింగ్. ఓకే, ఇప్పుడు జనసేనలో పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏంటి చెప్పండి ఎమ్మెల్యే గారు? అసలు ఏ విధమైన స్టాండ్తో ఉన్నాడు ఈ 3 ఏళ్ళలో? ఏంటి ఏ విధమైన, మీరు ఇందాకన్నారు ఆ వ్యూహం తెలుసున్నవాడు ఆయన. ఇప్పుడు జనసేన స్టాండ్స్ సింపుల్ సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడం, పంచాయతీల్లో ఇక్కడ అన్ని విధాలుగా కూడా రూరల్ డెవలప్మెంట్ అనేది జరగాలి, డ్రింకింగ్ వాటర్ సమస్యలు తీర్చాలి, ప్రజలకు ఎక్కడ ఏ కష్టాలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ అయినప్పుడు కూడా ప్రజల కష్టాలు తీర్చడం మీద స్టాండ్స్ లో పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ఎనీ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడే పని ఏంటి దాని మీద మనం దృష్టి సారించి పనిచేసి పెట్టాలి. ఎక్కడ ప్రజలు అన్యాయం అయిపోతున్నారు, ఇప్పుడు అడవతల్లి బాట ఉంది, అడవుల్లో ప్రత్యేకించి తిరిగి ఆయన రోడ్లు వేసి ఆ యొక్క లైట్స్ ఇచ్చి విద్యుత్ దీపాలు వెలిగించి ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ ఏదైనా డెవలప్మెంట్ మీద వారి దృష్టి అంతా పూర్తిగా ఉంది. దాన్ని మరచడానికి వైసీపీ వాళ్ళు అస్త్రం వేసి ఈ కులాలు లేకపోతే ఈ సోకాళ్ళు రావణ్ణు, జడ శ్రావణ్ణు ఇలాంటి సన్నాసిగాళ్ళని అందరినీ దింపి ఈ యొక్క ప్రకాష్ రాజ్ లాంటి వాడిని ఇలాంటి వాళ్ళని దింపి ఆయన డైవర్ట్ చేయడానికి చూస్తున్నారు. కానీ నిజానికైతే ఆయన పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్ర ప్రజల అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రకాష్ రాజ్ మీద యాక్షన్ తీసుకున్నా ఎందుకు ఆలోచిస్తుందండి గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్? ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు తీసుకుంటారు. ఆ టైం వచ్చింది కదా, ఆల్రెడీ అతను చెప్పాల్సింది చెప్పేశాడు. ఫుల్గా యూట్యూబర్కే సపోర్ట్గా మాట్లాడాడు. అతను కూడా అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఏదో ఒకటి మాటలు అంటానే ఉన్నాడు. అంటే మాకు అరెస్ట్ చేయడం ఒకటి, కాంట్రవర్సీ పెంచడం ఒకటి కాదు, కానీ కొంత సహనంతో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ. సో ఎప్పుడైనా ఇంకా అది దాని టైం వచ్చిన తర్వాత వాటి టైం ఇదవుతుంది. అంటే అరెస్ట్ చేయడం ఒకటి, లేకపోతే వేధించడం, కేసులు పెట్టడం కాదు, వాళ్ళకు ఒక టైం ఇచ్చి సరి చేసుకోమని చెప్తున్నారు. ఏదో తప్పు ఉప్పు నువ్వు మాట్లాడేసావు, కాకపోతే ఇక మీదటైనా సరి చేసుకొని అవకాశాన్ని ఒకసారి ఇచ్చి చూస్తారు, రెండోసారి ఇస్తారు, మూడోసారి ఇస్తారు. ఇంకా అది శృతి మించిపోయినప్పుడు చట్టం దాని పని చేసుకెళ్ళిపోద్ది. సూపర్ 6 మీద మీ అభిప్రాయం చెప్పండి. బాగానే ఉంది కదా సూపర్ 6. ఇంకా ఇంకో పథకం ఉంది, ఆర్థిక విధ్వంసంలో నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం కాబట్టి బ్యాలెన్స్ పథకాన్ని కూడా అమలు చేస్తాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.